రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. 2026 జూన్ 13వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ, శని అంతర్దశ నడుస్తోందో మరియు ఎలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తోందో 13వ తారీఖున శని త్రయోదశి రోజున హోమంగాన్ని చేయించుకుంటే గనక శని బాధల నుంచి విముక్తి పొంది మంచి జరిగే అవకాశం ఉంటది. మా దగ్గర హోమాలు జరుగుతున్నాయి, సామూహికంగా జరుగుతోంది. సామూహికంగా జరిగే వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయడం జరుగుతోంది. అలాగే వ్యక్తిగతంగా చేయించుకోవాలనుకుంటే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపిస్తాము. మిగతా వివరాల కోసం హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసం 4వ పాదం, ఆశ్లేషం 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురువు, లగ్నంలో కుజుడు, దశమ స్థానంలో కుజుడు, 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి మంగళవారం, శనివారం రోజు కలిసి రాదు, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. గోధుమలు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యయ స్థానంలో రవి ఉన్నారు కాబట్టి గోధుమలు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. నరసింహస్వామి టెంపుల్ దర్శించండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన రవి 12వ స్థానంలో ఉన్నారు. 12వ స్థానం రవి ఉండటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కుటుంబ సభ్యులతో దూరం అవటము, కుటుంబ సభ్యులతో గొడవలు అవటము, ఇలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటది. మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. దానికోసమే విష్ణు సహస్రనామము, సూర్యాష్టకాన్ని చదువుకోండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. లగ్నంలో గురువు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటది. ఇక్కడ సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి గురువు, శుక్రులు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ పరంగా మాత్రం కెరియర్ పరంగా చాలా బాగుండబోతోంది. దశమ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వృత్తిపరంగా చాలా సంతోషంగా అయితే ఉంటారు. మనీ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. వారం అని చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఇక్కడ కుటుంబానికి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. లవర్స్ కి చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతే ఉంటారు. పంచమాధిపతి దశమ స్థానంలో ఉండి తన సొంత ఇంట్లో ఉండటం మూలంగా మంచి ఫలితాలు అవుతే ఉంటాయి. ఈ వారంలో అవుతాయి కనుక శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు కర్కాటక రాశి వారికి ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.